అదేంటో కానీ ఈ పిల్లలు బయటకు వెళ్దామంటే చాలు ఎక్కలేని సరదా సంతోషం అంతా వాళ్ళ మొహంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా షాపింగ్ అన్న టెంపుల్ అన్న ఖచ్చితంగా ఫ్యామిలీతోనే వెళ్తాము. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం నేను మా హేము పాప మాత్రమే వెళ్తున్నాం షాపింగ్కి. ఇంకా మా హేము పాపతో మామూలుగా ఉండదు. అసలు ఏది కావాలంటే అది ఇప్పిమని ఒకటే గొడవ చేస్తూ ఉంటుంది. అది ఏదైనా కానీ తనకు అవసరం లేని వస్తువులు కూడా కావాలి అని అంటది. చెప్పాను కదా, స్టార్ట్ చేసేసింది. మాల్లోకి వెళ్లకుండానే నాకు ఐస్ క్రీమ్ కావాలని ఏడ్పించింది. ఇంకా మరి మనం కూడా ఊరుకుంటాము. ఐస్ క్రీమ్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పియాల్సిందే. ఐస్ క్రీమ్ టేస్ట్ ఏమో కానీ మా పాప తింటుంటే నాకు కూడా తినాలనిపించింది. అంత టేస్టీగా ఉందనిపించింది. దాన్ని తింటుంటే ఎలా ఉంది, బాగుందా అని కూడా అడిగాను. తన రియాక్షన్ చూడండి ఎలా ఉందో. బాగుందా? ఆటో దిగగానే ఆ ఐస్ క్రీమ్ దగ్గర సరిపోయింది కదా తల్లి, మనం లోపలికి వెళ్ళి షాపింగ్ చేద్దామంటే లేదు మమ్మీ ఇంకో ఐస్ క్రీమ్ తిందామని గొడవ చేసింది. ఫస్ట్ ఐస్ క్రీమే సగం తిని వదిలేసింది, మళ్ళీ ఇంకో ఐస్ క్రీమ్ కావాలని గొడవ చేసింది. మొత్తానికి ఐస్ క్రీమ్ పని అయితే పక్కన పెట్టేసి ఇంకా షాపింగ్కి వెళ్దామని షాపింగ్ తీసుకెళ్ళాను. లోపలికి వెళ్ళగానే తనకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని అవి ఏంటో కూడా అర్థం కాకుండా మొత్తం ట్రైలో నింపేసింది. పిల్లలతో మాల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా స్నాక్స్ వైపుకి తీసుకెళ్తారు. మనకు కావాల్సిన గ్రోసరీస్ కూడా కొనుక్కోనివ్వరు. అలానే చేస్తుంది మా పాప కూడా. గ్రోసరీ మాల్స్లో నాకు కూడా స్నాక్స్ ఐటమ్కి వెళ్ళడం ఇష్టమే. బట్ మన బడ్జెట్ని చూసుకోవాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఫస్ట్ వెళ్ళేది ఏ సెక్షన్ కంటే లిక్విడ్ సెక్షన్ కంటే, ఐ మీన్ వాషింగ్ మిషన్స్ లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి వాటిలో కాస్ట్ ఏది తక్కువ ఉందని వాటినే తీసుకుంటాను. మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని చక్కగా మళ్ళీ బయటకు వచ్చేసాము. ఒక ఐస్ క్రీమ్ తిని ఇంకొంచెం ముందుకెళ్తే అలా బిర్యానీ స్మెల్ అయితే వచ్చింది. అలా అని బిర్యానీనే తిని వెజ్ మీల్ అనేది ఆర్డర్ చేసుకొని తినేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.